వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో మనతోని కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ ఒక సీనియర్ అడ్వకేట్గా ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పేరైతే ఉంది ఖమ్మం జిల్లాలో. సో ఇక్కడ 4 సార్లు వరుసగా 2009 కావచ్చు, 2014 కావచ్చు, 2023 కావచ్చు, 2004 కావచ్చు. సో ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ అనేది పాలేరు నియోజకవర్గం నుంచి అడగడం జరిగింది. బట్ టికెట్ అనేది వరించలేకపోయింది. ఒక ఉద్యమకారుడిగా నిరంజన్ రెడ్డి గారు హ్యాపీగా ఉన్నారా లేరా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే లీగల్ సెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా చేసినటువంటి వీరు ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? ఎందుకంటే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రం వచ్చి 10వ వసంతలకు అడుగు పెట్టాము. ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. నిరంజన్ రెడ్డి గారి వర్షన్ ఏ రకంగా ఉండబోతుంది? ఎందుకంటే ఈసారి 6 గ్యారంటీస్ని ముందు పెట్టుకొని అధికారంలోకి రావడం జరిగింది. ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. ముందుగా బీవీఆర్ టీవీ యాజమాన్యానికి, మిత్రులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా క్రిస్టమస్ శుభాకాంక్షలు. రైట్ సార్, ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు ఎప్పుడో ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి అని చెప్పేసి ప్రజల మాధ్యమాల్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. వాస్తవానికి మీరు ఎప్పుడు ఎమ్మెల్యే కావాల్సినటువంటి వ్యక్తి? ఎన్ని అటెంప్ట్ చేసినప్పటికి కూడా విఫలం చెందటం మామూలే. విఫలమైనప్పటికి కూడా ఎన్నడూ అధైర్యపడలేదు. వాస్తవానికి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఖచ్చితంగా ఒక అవకాశం వస్తుంది అని చెప్పి భావించాం. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు వైసీపీ అలయన్స్ విత్ సిపిఎం తోటి అక్కడ పాలేరులో సిపిఎం వాళ్ళు పోటీ చేయడం జరిగింది. జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అనుచరుడిగా, ప్రముఖ వ్యక్తిగా అతనితో పాటు ప్రతి అడుగు వేస్తున్నందున నాకు ఆ ఆశ ఉండే. కాకపోతే కాలేదు కాబట్టి అయినా నిరాశ లేదు. ఓకే, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్రముఖ అనుచరుడు అని చెప్పేసి మీరే అన్నారు. ఇప్పుడు పాలేరు నియోజకవర్గం నుంచి మీరు ఎందుకని బరిలో దిగిలు? మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా బరిలో ఉన్నారు, మీరు కూడా బరిలో దిగిళ్ళు. 50,000 కూడా మీరు కట్టినటువంటి పరిస్థితి. ఎందుకు దిగిళ్ళు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వ్యతిరేకంగా కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన కొత్తగూడెం మీద ఆశ పెట్టుకోవడం, కొత్తగూడెంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలతో పాటు విస్తృతంగా పర్యటన చేస్తూ క్యాడర్ని బ్రతికించి అక్కడ పోటీ చేస్తా అన్న ఆలోచన ఉన్నందున ఒకవేళ శ్రీనివాసరెడ్డి గారు కొత్తగూడెం వెళ్ళిపోతే పాలేరు నాకు సపోర్ట్ చేస్తారు అని ఒక నమ్మకం, ఆశీస్సులు కూడా ఉండే. కానీ శ్రీనివాసరెడ్డి గారు పాలేరులో పోటీ చేయటం అత్యంతగా సంతోషపడే వ్యక్తుల్లో నేను వాలంటీర్గా డీడీ కట్టినప్పటికి కూడా శ్రీనివాసరెడ్డి గారిని స్వాగతించిన వ్యక్తి. జనరల్ ఏజెంట్గా పనిచేశాను. ఆయన నామినేషన్లు కూడా స్వతహాగా నేను తీసుకెళ్ళి ఆ రోజు ప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి. ఓకే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ మధ్య అంటే రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరలా మీ సొంత గుటికి చేరుకోవడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారితో పాటు మీరు ఎందుకని జాయిన్ అవ్వలేకపోయారు బీఆర్ఎస్ పార్టీలోకి? ఎందుకంటే మీరు ముఖ్య అనుచరులు అని చెప్పేసి ఒక వర్డ్ని మీరు మెన్షన్ చేసిరు కాబట్టి. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీనివాసరెడ్డి గారు ప్రజాభిష్టం మేరకు లేదా కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు, వారి కుమారుడి ఒత్తిడి మేరకు అనేక మంది మంత్రులు ఆయన ఇంటి చుట్టూ తిరిగి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించిన రోజు ఒకే ఒక వ్యక్తిగా నేను చెప్పాను, మీరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళవద్దు, ఆ పార్టీలో మన మనుగడ ఉండదు, యూజ్ అండ్ త్రో పాలిటిక్స్ చేయటంలో కేసీఆర్ దిట్ట, కాబట్టి ఆ పార్టీలకు వెళ్ళొద్దు అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తిని నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎంతమంది ఒత్తిడి తెచ్చినా కనీసం జేఏసీ నాయకులు, మా అడ్వకేట్స్ జేఏసీ కూడా అడ్వకేట్స్ మెంబర్షిప్ అడిగినా కూడా సున్నితంగా నిరాకరించి నేనెప్పుడూ కూడా పార్టీలో చేరలేదు. కొన్ని సందర్భాలలో నాయకులు అవాకులు చెవాకులు వేరే శ్రీనివాసరెడ్డి గారినే బహిరంగంగా అడిగారు, మీరు అందరికీ టీఆర్ఎస్ కండాలు కప్పుతున్నారు, మెంబర్షిప్ తెప్పిస్తున్నారు, మీ అనుంగు మిత్రుడు సహచరుడు మీ ఫాలోవర్ నిరంజన్ రెడ్డి గారికి మీరెందుకు మెంబర్షిప్ ఇవ్వలేదన్న
క్వశ్చన్ వేసిన రోజు ఆయన ఒకటే అన్నాడు, నిరంజన్ రెడ్డి గారు ఒక మేధావి, ఆయన ఒక న్యాయవాది, ఆయనకు పార్టీ మెంబర్షిప్ ఎందుకు అని చెప్పి సున్నితంగా తిరస్కరించిన వ్యక్తి కాబట్టి అంతటి గౌరవం స్నేహభావం మా ఇద్దరికి ఉంది. రైట్ సార్, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే లీగల్ సెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా చేసినటువంటి పరిస్థితి, ఆ పర్టిక్యులర్ హోదా మిమ్మల్ని ఎలా వరించింది? ఆ హోదాలో మీరు ఎట్లాంటి యాక్టివిటీ ఫుల్ఫిల్ చేసిళ్ళు? ఎన్ని సంవత్సరాలు చేసిళ్ళు? సుమారు 4 సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రానికి నేను లీగల్ సెల్కు ఉపాధ్యక్షునిగా పనిచేశాము. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఉద్యమం ఊపందుకున్నప్పటికి కూడా ఆ అధ్యక్షులుగా రాయలసీమ వాసి ఉండే, తెలంగాణ నుండి ఏకైక వ్యక్తిగా నన్ను వైస్ ప్రెసిడెంట్గా పెట్టారు. నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు పర్యటించి లీగల్ సెల్ని బలోపేతం చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేశాము. లెక్చరర్లు పెట్టాము, సదస్సులు పెట్టాము. కాంగ్రెస్ యొక్క ఉన్నటువంటి నిగూఢమైనటువంటి యువశక్తిని బయటికి తీయటానికి నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహించి సక్సెస్ఫుల్గా అయ్యి, రాష్ట్రం విడిపోయినటువంటి పరిస్థితుల్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు కాబట్టి నేను కూడా స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి తప్పుకున్నాను. ఓకే సార్, 2001లోనే కేసీఆర్ గారు పార్టీ పెట్టినటువంటి తరుణంలో 2001లోనే కేసీఆర్ గారు మిమ్మల్ని స్వయంగా ఆహ్వానించిందంట టీఆర్ఎస్ పార్టీలోకి. ఇందులో క్లారిటీ ఉందా? ఎస్, ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమాన్ని ఊపందుకొని నిర్మాణించే టైంలో నేను ఇక్కడ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉండటం, నా టైంలోనే టౌన్లో తులసీదాస్ అనే ఒకతను మర్డర్ కావడం, పోలీసులే చంపారని చెప్పి ఆనాడు ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపి హాస్పిటల్ దగ్గర ధర్నాలు చేసి ఎగెనెస్ట్ ప్రభుత్వం యొక్క ఈ దుశ్చర్యల్ని ఖండిస్తూ కార్యక్రమం చేపట్టి ఆనాడే వారి దృష్టిలోకి ఆకర్షించబడి నా యొక్క మిత్రులు జూనియర్లు అనేక మంది ద్వారా నన్ను మీరు పార్టీలోకి రావాలని ఆహ్వానించడం జరిగింది. అయినప్పటికీ నాకున్నటువంటి పరిస్థితి, నాకు తెలిసినటువంటి నైజం, వారి యొక్క వ్యక్తిత్వం లోతుగా అంతకుముందే నాకు తెలుసు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్లకుండా సున్నితంగా నిరాకరించాను. ఓకే, ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక ఇష్యూ, ముదిగొండ ఇష్యూ సార్, ఆ ఇష్యూని మీరు చాలా సున్నితంగా టేకప్ చేశారంట, అందులో సక్సెస్ కూడా అయిందంట. ఆ ఇష్యూ వల్లనే మీకు మరింత పేరు ప్రఖ్యాతులు సాధించాలని చెప్పేసి కొంత వినికిడి ఆ రోజు పేపర్ల మాధ్యమాల్లో కూడా మీ గురించి పడడం జరిగింది. ఏం చెప్తారు? ఆ ఇష్యూ గురించి ఏం చెప్తారు? అదొక దురదృష్టకరమైనటువంటి సంఘటన. రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలనలో కొంతమంది చేసినటువంటి ఒక దుశ్చర్య అని చెప్పాలి. అది ఆ చర్యలో రెచ్చగొట్టారు. వాస్తవంగా ఏంటంటే ఆడ ఉద్యమకారులు పోలీసుల్ని రెచ్చగొట్టి ఆ పరిస్థితి క్రియేట్ చేశారు అన్నది మా యొక్క వాదన. దాని మీద ప్రజా సంఘాలు ఇంక్లూడింగ్ బీబీసీలో కూడా పెద్ద కామెంటు చర్చలు వచ్చాయి. దాని మీద రాజశేఖర రెడ్డి గారు ధైర్యవంతులు, సుపరిపాలన అందించడంలో ఆయన మించిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. వెంటనే స్పందించి వీళ్ళు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి, మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి అని. వెంటనే రిటైర్డ్ జిల్లా హైకోర్టు జడ్జి ద్వారా పాండురంగారావు కమిషన్ అని చెప్పి కమిషన్ అపాయింట్ చేయించి ముదిగొండలోనే ఆ జడ్జి మకాం వేసి విచారణ చేసి అనేక రోజులు చేసినటువంటి విచారణలో ముఖ్యంగా పోలీసులది తప్పు లేదు, ఈ చర్య దురదృష్టకరం, పోలీసులు కూడా ఏఆర్సిఐ మురళి అనే అతని ఒక కన్ను కూడా పోయింది వాళ్ళు చేసినటువంటి అటాక్ మీద. కాబట్టి అది సెల్ఫ్ డిఫెన్స్, నాట్ ఏ అటాక్ అని చెప్పి వాదించి ప్రభుత్వం మీద ఈగ వాలకుండా ప్రభుత్వాన్ని కాపాడి సక్సెస్ఫుల్గా బయటకు తేవడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్కి మీరు ముఖ్య న్యాయ సలహాదారులుగా 9 సంవత్సరాలు విధులు నిర్వర్తించాలని చెప్పేసి విన్నాము.
సార్ ఇక్కడ మీ గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా వేరే గవర్నమెంట్ ఫామ్ అయింది, అయినా కూడా మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? అప్పుడు మీరు చేసినటువంటి యాక్టివిటీస్ ఏంటి? ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు ఉన్నటువంటి అనేక సమస్యలు, నేను న్యాయ సలహాదారుగా 95లో 96లో ఛార్జ్ తీసుకునే నాటికి మొత్తం ఇంక్లూడింగ్ మీకు ఒక చిన్న 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే చర్చి కాంపౌండ్ ఏరియాలో ఒక బందెల దొడ్డి ఉండేది. మీరు ఆశ్చర్యపోతారు ఖమ్మంలో బందెల దొడ్డి ఏంటని. ఆ స్థలాన్ని కూడా అక్రమార్కులు స్వాధీనం చేసుకోవడానికి, కబ్జా చేయడానికి ప్రయత్నించారు. అదేవిధంగా ఇప్పుడు ఖమ్మం 3 టౌన్ మార్కెట్గా పరిగెడుతున్నటువంటి ఆ ప్లేసు దాదాపు 2 ఎకరాల స్థలాన్ని అక్రమ మార్గంలో తప్పుడు దావాలు వేసి ఆ స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నించినప్పుడు నేను చూపినటువంటి న్యాయ పరిపక్వత, నేను చేసినటువంటి న్యాయ సలహాలతోటి అలాంటి విలువైన స్థలాన్ని కాపాడటమే కాకుండా గాంధీనగర్లోని బావిని, అర్కర బావిని, గాంధీనగర్ లైబ్రరీని ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక స్థలాల్ని కాపాడటమే కాకుండా ట్యాక్స్ ఎవేషేషన్, మున్సిపల్ ట్యాక్స్ ఆ రోజు మీకు చిన్న ఎగ్జాంపుల్ తోటి ఆర్గ్యుమెంట్ చెప్పేవాడిని. నేను మున్సిపల్ ట్యాక్స్ నేను 10 రూపాయలే కడతా, నేను 20 రూపాయలే కడతా అని చెప్పి అంటే ట్యాక్స్ రివైజ్డ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ మారినా కూడా, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పటికి కూడా రివైజ్డ్ ట్యాక్స్ వేసినప్పుడు ప్రజలు లేదు ఇది ఎక్కువ అని చెప్పి కోర్టులకు వస్తే, మీరు ఈరోజు వాటర్ బాటిల్ 10 రూపాయలకు కొంటున్నారు, మీ ఇంటి ట్యాక్స్ 10 రూపాయలకు సమంజసమా అన్న న్యాయ సూత్రాన్ని ముందుకు పెట్టి మొత్తం ట్యాక్స్ ఎవేషేషన్ వాళ్ళ గుండెల్లో పరిగెత్తించి అందరి కేసులు కొట్టేపించాను. కాబట్టే పార్టీ వాళ్ళు వేరే పార్టీ వచ్చినా కూడా నా సమర్థతను బట్టి నన్ను ప్రమోట్ చేసి కంటిన్యూ చేశారు. ఓకే సార్, మీకు జిల్లా జడ్జ్గా 2001లోనే ఆఫర్ వచ్చిందని చెప్పేసి విన్నాము. ఈ మధ్య కాలంలో నేను వరంగల్లో వినడం జరిగింది మీ గురించి. సార్ వాస్తవానికి ఆఫర్ని మీరు ఎందుకు తిరస్కరించిల్లు? 2001లో గౌరవ ఆనాటి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అయినటువంటి జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా నాకు ఉండేది, వారితో సాన్నిధ్యం ఉండేది. అనేకమైనటువంటి అడ్వకేట్ ప్రెసిడెంట్గా దాదాపు హైకోర్టులో ఉన్నటువంటి సగం జడ్జిల్ని ఖమ్మం రప్పించి అనేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కానీ, న్యాయ సలహాదారు బిల్డింగ్ కానీ, మన కన్జ్యూమర్ ఫోరం కానీ వీటన్నిటిని ఫౌండేషన్ వేయించి శిలాపలకాలు వేయించడమే కాకుండా నిర్మాణాలు చేయించి ఓపెన్ చేయించినటువంటి నన్ను చూసి ఆ రోజు ఒక మంచి మిత్రుడుగా, ఒక మంచి వ్యక్తిగా అందరి ముందు, జడ్జెస్ అందరి ముందు, అడ్వకేట్స్ ముందు నీలాంటి వాడు జ్యుడిషియరీకి వస్తే బాగుంటుంది, జిల్లా జడ్జిగా వస్తే బాగుంటుంది కదా అని అన్నప్పుడు నేను చిన్నగా ఒక చిరునవ్వు నవ్వి దండం పెట్టి, ఆనాటి పరిస్థితి నాకు ఉన్నటువంటి ప్రాక్టీస్ అట్లాంటిది ఉండే. ఆనాడు నిజంగా జిల్లా జడ్జి పోస్ట్ అంటే పెద్ద ఇది కాదు, కేవలం 35-36 వేల శాలరీది ఉండేది. నాకున్నటువంటి ప్రాక్టీస్కు బాగుండదని చెప్పి నేను తిరస్కరించడం జరిగింది. ఓకే సార్, మీరు యాక్చువల్లీ యాజ్ ఏ అడ్వకేట్గా ఖమ్మం ప్రజల కోసం ఏం చేసిళ్ళు అండ్ వ్యక్తిగతంగా మీరేమైనా చేసిల్లా సేవా రూపంలో? ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదిగా పూర్తిగా ఏనాడైతే పూర్ న్యాయ సహాయం కోసం వచ్చేటువంటి అనేకమైనటువంటి తాడిత పీడిత అట్టడుగు వర్గాలుండి నాలాంటి వాడికి ఫీజులు చెల్లించలేని వాళ్ళకు కూడా ఉచిత న్యాయం అనేకం చేశాం. అదేవిధంగా సేవా కార్యక్రమాలంటే మొదటి నుంచి నాకున్నటువంటి గుణం కానీ, నాకున్నటువంటి సంబంధాలు కానీ, నేను లయన్స్ క్లబ్లో చేరి లయన్స్ క్లబ్లో అనేక బస్ షెల్టర్లు కట్టించాను. దానికి ఎగ్జాంపుల్ కోర్టు ఎదురుగా కూడా బస్ షెల్టర్ నేను ఆనాటి హైకోర్టు జడ్జి అయినటువంటి తామడ గోపాలకృష్ణ గారి ద్వారా ఫౌండేషన్ వేయించి కంప్లీట్ చేయించగలిగాను. అది ఒక్కటి మాత్రమే. అదేవిధంగా ఎన్నో ఐబాల్స్ కలెక్ట్ చేశాను, డొనేషన్స్ ఇచ్చాను నేషనల్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ద్వారా. వివిధ సేవా రంగాల్లో అంటే
ఎక్కడ ఏమైనా కూడా నేను చదువుకున్నటువంటి 2 స్కూళ్ళకు 2 టీవీలు ఇవ్వటమే కాకుండా ఫర్నిచర్ను కూడా సహకరించి మొత్తం ఫర్నిచర్ ఇచ్చాను. విద్యార్థులు పైకి రావాలని చెప్పి అనేక ఆలోచనలు ఉన్నాయి. మా సొంత ఊళ్ళో దాన్ని అప్గ్రేడ్ చేయడం కోసం స్కూల్ని 5th నుంచి 7th కానీ 10th కానీ చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో అవసరమైతే సొంత నిధులు కూడా పెట్టడానికి సిద్ధమయ్యాను. రైట్ సార్, ఇక్కడ 6 గ్యారంటీస్, ఇక్కడ ప్రజెంట్ మీరు అధికారంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం మీరు అధికారంలోకి వచ్చిల్లు, అంటే కాంగ్రెస్ పార్టీ. మీరు 6 గ్యారంటీస్ని మీరు ముందు పెట్టుకొని అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు చూస్తేనేమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 6 లక్షల కోట్ల పైచిలుకు అప్పు ఉంది. ఇంత అప్పు పెట్టుకొని మీరు ఈ 6 గ్యారంటీస్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు? మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా లేటెస్ట్? ఒక చిన్న లాజిక్ ఇక్కడ ఏంటంటే 6 గ్యారంటీస్ కాంగ్రెస్ ఇచ్చింది, 2 ఆల్రెడీ అమలు చేసింది, మిగతా 4 గురించి మాట్లాడాల్సింది. ఇప్పుడు 6 గ్యారంటీస్ ఇచ్చాము, అధికారంలోకి వచ్చాము అన్న ప్రతిపక్ష వాదన ఏదైతే ఉందో, వాళ్ళు 60 గ్యారంటీలు ఇచ్చి ఏ ఒక్కటన్నా అమలు చేశారా అని నేను అడుగుతున్నా. ఏ ఒక్క 3 ఎకరాల నుంచి, దళిత ముఖ్యమంత్రి నుంచి, ఇంటికో ఉద్యోగం నుంచి ప్రతిదీ కూడా అన్నీ మోసపూరితమే కదా. మీరు కాంగ్రెస్ 500కు సిలిండర్ ఇస్తా అంటే మీరు 400కి ఇస్తామన్నారు. ఎలా ఇస్తారు? మీకు మీరు ఫస్ట్ ఆత్మవిమర్శన చేసుకోవాలి. తర్వాత ఏంటి, ఆదాయ వ్యయాలు అనేది, అకౌంటబిలిటీ అనేది, మీరు దోచుకున్న సొమ్ము. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఆ కల్వకుంట్ల కుటుంబము దాచుకున్న సొమ్ముతోటి ఈ 6 గ్యారెంటీలు బ్రహ్మాండంగా అమలు చేయగలగచ్చు, అది అరికడితే. కాబట్టి అలాంటి దుబారా అరికట్టడం. ఏమండి, ఒక చిన్న ఐఏఎస్ ఆఫీసర్ హెలికాప్టర్ వేసుకొని ఊళ్ళలు తిరుగుతుందండి? ఎవరి సొమ్ము అది? ఎవరి ఖర్చు? ఎక్కడి పోయింది ఈ దుబారా? ఎవరు చేశారు? ఒక ఎమ్మెల్యే ఒక హెలికాప్టర్ వేసుకొని పోతాడు, ఒక మంత్రి ఒక హెలికాప్టర్ వేసుకొని పోతాడు, మీరు 100 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొంటారు. ఇవన్నీ ఎవరి సొమ్ము? ఇదంతా సామాన్యులకు పంచడమే కాంగ్రెస్ యొక్క ప్రజాపాలన. 6 గ్యారెంటీస్, మిగతా 4 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాం. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక మార్పు ప్రజావాణి, కానీ ప్రజావాణి పైన కొంత వ్యతిరేకత, కొంత భిన్నాభిప్రాయం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ 20 రోజుల మాధ్యమాల్లోనే 20 రోజుల్లోనే ఇంతలా వ్యతిరేకత, ఇంతలా భిన్నాభిప్రాయం వస్తుందంటే రాబోయే రోజుల్లో దీని పరిస్థితి ఏంటిది? దీనిపైన మీ అభిప్రాయం ఏంటిది? ఏమండి, అసలు ఆ భవనానికి కంచెలు పెట్టి సామాన్యునికి కనీసం కూడా ఎంట్రీ లేనటువంటి పరిస్థితి, ఆ కంచెలు బద్దలు కొట్టి ప్రజలందరూ రండి అని చెప్పి ప్రజావాణి పెట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. దానికి 10 సంవత్సరాల నుండి పడ్డటువంటి గోస, తెలంగాణ ప్రజలు పడ్డ గోస, వాళ్ళు అనుభవించినటువంటి బాధలు చెప్పుకోవడానికి ఈరోజు సామాన్యుడు కూడా, నేను సీఎంను కానీ ప్రజాప్రతినిధుల్ని కానీ నా గోస చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరికిందనేదే ప్రజావాణి. ఆ ప్రజావాణికి విశేషమైనటువంటి స్పందన వస్తుంది కాబట్టి ప్రతిపక్షాలు దాన్ని ఒక ఏదో రకంగా చెడగొట్టాలనే దుశ్చర్యతోటి, వాళ్ళు ఉన్నటువంటి దురాలోచనతోటి చేసేటటువంటి ఎత్తుగడల్లో భాగంగా వాస్తవంగా ఒక టైం స్లాట్ అనేది బుక్ చేశారు. 1 గంట వరకు ప్రజావాణి, తర్వాత సెక్రటేరియట్ మిగతా పనిలో ఉంటాయి కాబట్టి వారానికి 2 రోజులు ఫిక్స్ చేసి ఆ టైంలో పెట్టినటువంటి టైం స్లాట్లో వచ్చిన వాళ్ళందరి దరఖాస్తులు తీసుకొని పరిశీలన చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కావాలని కొంతమంది దుండగుల్లాగా దుశ్చర్యలతోటి ఈ వ్యవస్థ మీద నమ్మకం లేని వ్యక్తులు, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి వ్యక్తుల్ని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ద్వారా ఏదో సొంత బాకాల ద్వారా, సొంత గొట్టాల ద్వారా, సొంత పేపర్ ద్వారా, సొంత టీవీ ద్వారా ప్రచారాలు చేయటం దుర్మార్గమైనటువంటి చర్య. అది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉందా లేదా అన్నది ప్రజలందరికీ తెలిసిన విషయం కాబట్టి ఆ దుశ్చర్యని ప్రజలు గమనిస్తారు, తగిన రీతిలో బుద్ధి చెప్తారు.
ఓకే. శాసనసభ ఎలక్షన్స్‌లో ఏదైతే మీరు ఒక సంచలనం ఏదైతే సృష్టించిల్లో అంటే కాంగ్రెస్ పార్టీ పడిపోయింది, మునిగిన పడవ అని అనుకున్న తరుణంలో ఒక్కసారిగా లేచినటువంటి పరిస్థితి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్‌లో కూడా ఇదే జరగబోతుందా? ఖచ్చితంగా పార్లమెంట్లో ఓల్డ్ సిటీ తప్ప అన్ని సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందనేది ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం కూడా. ఎందుకంటే మీరు ఒకటి అడగొచ్చు, ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి 32 సీట్లలో కాంగ్రెస్ గెలవలేదు కదా అని. ఒక్కటి ఇబ్రాహీంపట్నం గెలిచిండు మల్రెడ్డి రంగారెడ్డి గారు, కానీ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా ఎంపీలు కూడా గెలుస్తారు. మీకు హైదరాబాద్ సికింద్రాబాద్ ఆల్రెడీ మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు, ఓల్డ్ సిటీ ఎలాగో వాళ్ళ పోతుంది కాబట్టి మిగతా అన్నింటిలో ఇదే ప్రభంజనం కాంగ్రెస్ కొనసాగిస్తుందన్న నమ్మకం ఉంది. ఓకే. కానీ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని సూటిగా టార్గెట్ చేస్తూ ఉంది. అంటే గత 50-60 సంవత్సరాల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ ఈ 5 సంవత్సరాల్లో ఎలా చేసి చూపిస్తారు? ఇదే బిగ్ క్వశ్చన్, వాళ్ళ ముందు ఉన్నటువంటి బిగ్ క్వశ్చన్. బీఆర్ఎస్ వాళ్ళది అపరిపక్వతమైనటువంటి ఎలిగేషన్స్ అవి. ఎందుకు అంటుందంటే కాంగ్రెస్ 50 సంవత్సరాలు ఏం చేయలేదంటే అసలు మీ అయ్య ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడు? అసలు కాంగ్రెస్ కట్టకపోతే నాగార్జున సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ కానీ ఈ బహుళార్థకమైనటువంటి సాధక ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ కాదా? మీరు చేసింది ఏంది? మీరు కాళేశ్వరం కడితే అది కప్పగంతులు వేసింది. మీరు చేసిన అభివృద్ధి ఏంది? మేము హైటెక్ కట్టామన్నారు. మీరు కాదు హైటెక్ కట్టింది. హైటెక్ సిటీకి నాంది పలికింది జనార్దన్ రెడ్డి గారి టైంలో. అసలు ఈ ఇండియాకు హైటెక్ హంగులు అన్నీ తీసుకొచ్చింది శ్యామ్ పిట్రోడా ద్వారా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ చేయకపోతే మీరు చేసిందా? మీరు కొల్లగొట్టారు. ఇంకా ఆ సంస్థల ద్వారా వచ్చినటువంటి మొత్తం వనరులను కొల్లగొట్టి ఈరోజు మీరు సంపన్నులు అయ్యారు తప్ప తెలంగాణ ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు. కేవలం మీ యొక్క దుందుడుకు నిర్ణయాలు, తప్పుడు ఆరోపణలు అని చెప్పి ఖండిస్తున్నాను. నేను మీ ఇంటికి వచ్చే ముందు మీ ఫ్యాన్స్ నన్ను ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. అంటే చాలామంది క్వశ్చన్స్ వేసిళ్ళు నన్ను అయితే. అంటే మా సార్కి ఇప్పటిదాకా ఏం రాలేదు కదా, ఇంత అనుభవం ఉంది, ఇంత సీనియారిటీ ఉంది, ఇంత ప్రజల్లో ఇంత ఒక పేరు ప్రఖ్యాత అన్నీ ఉంది, ఎమ్మెల్యేగా టికెట్ వస్తే బాగుండు, గెలిపించుకునే వాళ్ళం మేము అని చెప్పేసి వాళ్ళు నాతో చెప్పుకున్నారు. యాక్చువల్లీ అంటే మీ ఫ్యాన్స్ కళ అనేది కళగానే ఉండిపోతుందా? రాబోయే రోజుల్లో ఈ కళ నిజమే అవకాశమైన ఉండబోతుందా? దీనిపైన క్లారిటీ ఇవ్వండి మీ ఫ్యాన్స్కి. నాకున్నటువంటి అశేష సంబంధాలు, జిల్లాతో ఉన్నటువంటి సంబంధాలు కానీ, క్లయింట్లతో ఉన్నటువంటి సంబంధాలు కానీ, రిలేషన్స్ కానీ, చాలామంది చాలా ఆశలు ఉంటాయి, దాంట్లో తప్పేం లేదు, ఆశించడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ పోటీలో సుందరయ్య గారు లాంటివన్నీ చూసి నేను ఈరోజు ఉన్నటువంటి డబ్బు ప్రభావంలో ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా అనేది అది జరిగే పని అయితే కాదు. నాకున్నటువంటి ఏకైక బలం కానీ, శక్తి కానీ, సపోర్ట్ కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వారు ఏది ఇస్తే, ఏది ఆశించకుండా వారు చెప్పిన ప్రతి పని చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అంటే ఇప్పుడు మీరు ఏదో నామినేట్ పోస్ట్ ఏదో చేయబోతున్నట్టుగా కొంత ఊహాగానాలు, అంటే స్టేట్ లెవెల్లో, అది కూడా వాస్తవమా? నేనేది కోరుకున్నది నాకు ప్రతిసారి అందని ద్రాక్ష అయిందన్నది అందరికీ తెలిసిన విషయం ఇప్పటిదాకా. ఇప్పుడు ఏం జరుగుతున్నది అన్నది పూర్తిగా అధిష్టానం నిర్ణయం, మా శ్రీనివాసరెడ్డి గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఓకే సార్, ఇక్కడ ఖమ్మం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖమ్మం ప్రజలు చెప్పాను కదా, ఖమ్మం ఎప్పుడూ సంచలనం. ఖమ్మం ఒక మాటలో డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పేవాడు, మెచ్చుకుంటే మల్లెదండ, రెచ్చిపోతే మండుటెండ, ఖమ్మం సంచలనాల గుమ్మం అని. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం నుంచే తొడగొట్టి 10కి 10, 10కి 10 సీట్లు కొడతాము, నీ కుర్చీ లాగుతామని చెప్పడమే కాకుండా ఈ జిల్లా ప్రజలు ఎంత గొప్ప వాళ్ళంటే ఉన్న ఒక్క మంత్రిని పీకి 3 మంత్రులను తెచ్చుకున్నారు ఈ జిల్లాకు. అంటే
ఎంత సమర్థులో ఆలోచించండి. ముగ్గురు కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. నాకు ముగ్గురితోటి అత్యంత సాన్నిధ్యం ఉంది. శ్రీనివాసరెడ్డి గారు, సుదీర్ఘమైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు. ముగ్గురు మంత్రులు తెచ్చుకోవడం అంటే ఖమ్మం జిల్లాకు ఉన్నటువంటి సంచలనమే కదా. ఈరోజు ముగ్గురు కూడా ముఖ్య భూమికలు పోషించడమే కాకుండా ముఖ్య శాఖలు కూడా ఈ జిల్లాకే వచ్చినాయి. కాబట్టి ఖమ్మం జిల్లా ఇంకా అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే సార్, ఇక్కడ యాక్చువల్లీ లాస్ట్ టైం ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారు పువ్వాడ అజయ్ కుమార్ గారు, వారు చేసినటువంటి డెవలప్మెంట్ పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా మీ వర్షన్ ఏంటిది? డెవలప్మెంట్ అంటే కేవలం రోడ్లకు రంగులేసి బిల్డింగులకు కలర్లు వేయటం డెవలప్మెంట్ కాదు. లేదా తనున్నటువంటి నివాస ప్రాంతాన్ని, ఆ మెడికల్ కాలేజీ ప్రాంతాన్ని రంగులు దిద్ది ఆ చెరువుకి ఏదో వేస్తే అది డెవలప్మెంట్ కాదు. ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ జిల్లాకు కావలసినటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం మీరు చేసినటువంటి శ్రమ ఏంటి చెప్పండి? సీతారాం ప్రాజెక్టు మీరేమి మట్టి ఎత్తలేదు. భక్తరామదాసు ఎండిపోయినటువంటి మా తిరుమలాపాలెం మండలం 75 సంవత్సరాలలో దాదాపు 67-68 సంవత్సరాలు కరువు మండలంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని భక్తరామదాసు దాకా ఒక కాలువ వచ్చింది. అది మీరు చేసింది కాదు. ఈ జిల్లాలో టౌన్లో ఏదో 4 రోడ్లు వేసి 4 వంతెనలు కట్టో ఇంకోటి చేస్తే అది డెవలప్మెంట్ కాదు. ప్రజల కోసం చేసింది, ప్రజలకు ఆకాంక్షలకు చేసింది డెవలప్మెంట్. ఓకే సార్, యాక్చువల్లీ మీ రాజకీయ జర్నీ చెప్పండి సార్. ఎందుకంటే 43 సంవత్సరాల రాజకీయ జర్నీ అనేది యాక్చువల్లీ ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్. కానీ మీ రాజకీయ జర్నీ గురించి ఇక్కడ అందరికీ తెలుసు, అందువల్లనే ఇది ఈ చివరన అడగాలనుకుంటున్నాను. సో రాజకీయ జర్నీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను? 1980 నుంచి వెళ్ళి స్టిల్ నా 2023 వరకు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏ రకమైనటువంటి పొజిషన్లో కూర్చోబెట్టుకుంటూ వచ్చింది? నాకు ఉన్నటువంటి వృత్తి న్యాయవాద వృత్తి, ప్రవృత్తి రాజకీయం. వృత్తి ముఖ్యం కాబట్టి వృత్తిలో నేను పూర్తిగా అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆ వృత్తి నాకు అన్నిటికీ మించింది. కాబట్టి ఆ వృత్తిని ఎంచుకున్నా, ఆ వృత్తిలో పనిచేస్తున్నా. 78 నుంచి విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత 80 నుంచి రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఏర్పడటం, అనంతపూర్లో వారిని కలవటం, ఆనాడే బలిరా పులిబిడ్డ, పులివెందల పులిబిడ్డ అనే నినాదం ఇచ్చిన వ్యక్తిలో నేను ఆ రోజు అనంతపూర్లో. ఆనాటి నుండి అనేక సందర్భాల్లో వారితో కలవడం జరిగింది, అనేక విషయాలు చర్చించడం జరిగింది. చివరికి అక్కడ లా కాలేజ్ చైర్మన్గా చేశాను. బార్ అసోసియేషన్లో అన్ని పదవులు అధ్యక్షుడిగా చేశాను. కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేశాను లీగల్ సెల్గా. ఇంకా అనేకమైనటువంటి కమిటీలో మెంబర్గా ఉన్నాను. ఏ బాధ్యత ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఏమీ ఆశించకుండా ఇన్ని రోజులు చేశాను. ఇక నేను చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఓకే, ఒక్కసారి మీరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా చేసిళ్ళు మీ జిల్లా కోర్టుకి. సార్ ఆ పర్టికులర్ హోదాలో మీరు ఏం చేసిళ్ళు సార్ యాక్టివిటీ పరంగా? ఇవాళ జిల్లా కోర్టు పచ్చగా ఉంది అంటే, అన్ని భవనాలు ఉన్నాయంటే నా చొరవ, తెగువ. ఉదాహరణకు జిల్లా న్యాయ సేవా సదన్ అనేది అత్యంతమైనటువంటి ఒక పెద్ద బిల్డింగ్ని ఆనాడు స్వర్గీయ సుభాషణ్ రెడ్డి గారి సువర్ణ హస్తాలతోటి శంకుస్థాపన చేయటం జరిగింది. అదేవిధంగా గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా, ఇతర హైకోర్టు జడ్జిల ద్వారా కన్జ్యూమర్ ఫోరం దాన్ని ఫౌండేషన్ వేయటమే కాకుండా ఓపెన్ చేయడం జరిగింది. 4 ఫాస్ట్ ట్రాక్ కోర్టులని ఫౌండేషన్ వేసి నిర్మించడానికి కూడా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా నా టైంలో జరిగిందని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. ఓకే సార్, రాజకీయంగా మీరు చాలా కోల్పోయిళ్ళు. అంటే మీరు ఒకటి అనుకునే వాళ్ళు, అది జరగనటువంటి పరిస్థితి. అది ప్రతిసారి రాజకీయంగా మీకు ఎదురు దెబ్బనే తగులుకుంటూ వచ్చింది ఇప్పటిదాకా. సో అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి ఏంటి సార్ తారతమ్యం? అప్పటి రాజకీయాలు బెటరా, ఇప్పటి రాజకీయాలు బెటరా? మీ వర్షన్లో మీ ఒపీనియన్ ఏంటిది? ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో రాజకీయాలు అనేది రోజు రోజుకు మారుకుంటూ రావటం, సమాజం మారుతున్నట్టే రాజకీయాలు మారుతున్నాయి. దాంట్లో కొత్త వింతేమి లేదు.
ఆనాడు ఒకనాడు సుందరయ్య గారు లాంటి వాళ్ళు సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళారు. ఈరోజు కార్పొరేటర్లు మాకు ఫార్చ్యూనర్లు కావాలని తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఆనాడు డబ్బు ముఖ్యం కాదు, విలువలు ఉండేది, రాజకీయ విలువలు ఉండేది, రాజకీయ సిద్ధాంతాల కోసం కొట్లాడేవాళ్ళు. ఈనాడు అట్లా లేదు కాబట్టి ఆ రోజు నుంచి చూస్తున్నాం రాజకీయాలు, ఈ రోజు నుంచి చూస్తున్నాం, చాలా వ్యత్యాసం ఉంది. విలువలు లేని రాజకీయాలు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఓకే, రాజకీయంగా మిమ్మల్ని కొంతమంది తొక్కే ప్రయత్నం చేశారంట. అంటే ఎక్కడ మీరు ఎదిగితే అవతల వాళ్ళకి ఎక్కడ పొజిషన్ అనేది తగ్గుతుందో అనే కోణంలో మిమ్మల్ని తొక్కేసిలని చెప్పేసి, అంటే రాజకీయంగా వాస్తవం ఇందులో క్లారిటీ ఉందా? అంటే ఈ మాట నేను అనలే, గౌరవ మంత్రి వాళ్ళు పువ్వాడ అజయ్ కుమార్ గారు లాస్ట్ టైం కలిసినప్పుడు ఓ చిన్న డిస్కషన్లో మాట్లాడుతూ, అన్నా మీరు చాలా సీనియర్లు అన్నా రాజకీయాల్లో, మీ దగ్గర మేము చాలా నేర్చుకున్నాం అని చెప్పి వారన్నారు. గౌరవ ఎమ్మెల్సీ అయినటువంటి తాతా మధు గారు, మీరు నాకు రాజకీయ గురువు, ఆ రోజు ఎస్ఎఫ్ఐ మెంబర్షిప్ నాకు ఇచ్చారు, ఆ గురుత్వం ఇంకా నాకుందని చెప్పారు. అదే మంత్రివర్యులు, అన్నా మిమ్మల్ని మీరు నెట్టేసి వెళ్ళాము అని అంటే, కాదు కాదు మిమ్మల్ని తొక్కేసి మేము ముందుకు వెళ్ళామని చెప్పారు. అయినా కూడా నాకేమీ బాధ ఏం లేదు. రాజకీయాల సహజం అది, కొంతమంది కలిసి వస్తుంది, కొంతమంది కలిసి రాదు. నాకు సక్సెస్ఫుల్గా నేను ప్రొఫెషన్లో హయ్యెస్ట్ రీచ్ అయినా కాబట్టి నాకు దానికంటే దీని మీద ఎక్కువ సంతృప్తి ఉంది. ఓకే, కానీ మీరు ఎక్కడో నిరుత్సాహంతో ఉన్నారంట. అప్పుడప్పుడు మీరు ఒంటరి ఉన్నప్పుడు బాధ అనేది కలుగుతుందని చెప్పేసి కొంత వినికిడి. అంటే రాజకీయంగా ఎదగలేకపోయామే. సో అంటే వృత్తిపరంగా ఓకే, ఒక ఒక హుందాతనమైనటువంటి ఒక పొజిషన్ ఓకే, ప్రవృత్తి అయినటువంటి పొలిటికల్ జర్నీ అనేది ఇది అస్తవ్యస్తంగా ఈ రకంగా ఎందుకైనా అయింది అని చెప్పేసి ఒక ఆలోచన మిమ్మల్ని కలిసి వేసిందని చెప్పేసి కొంత వినికిడి. అట్లాంటిది ఏం లేదు. వాస్తవంగా ఏంటంటే మారుతున్నటువంటి సమాజంలో, మారుతున్నటువంటి మార్పుల్లో ఇవాళ ఆ ఒరవడిలో ఉరకాల్సినటువంటి శక్తి కానీ ఆర్థిక అంగుబాట్లు ముఖ్యం. ఇక్కడ ఆర్థికపరమైనటువంటి అంగుబాట్లు అవి ఉండాలి. అవి లేకుండా నేను ప్రతివాడు నేను ఎమ్మెల్యే కావాలి, నేను మినిస్టర్ కావాలి, లేకపోతే నేను చీఫ్ మినిస్టర్ అనుకోవడం తప్పది. ఆచరణయోగ్యం కానప్పుడు అసంతృప్తి పడాల్సిన అవసరమే లేదు. మనకు రాసి పెట్టింది మనకు ఖచ్చితంగా వస్తుంది. ఒక రకంగా మనం ఇప్పుడు రాజకీయాలు పోయినట్టయితే ఇంతమందికి నేను న్యాయవాదిగా సేవలు చేసేవాడిని కాదేమో కదా. ఇది చాలా సంతోషం కదా నాకు. ఇది ముఖ్యంగా ఇస్తుంది కదా, తల్లి లాంటిది కదా వృత్తి అనేది. ప్రవృత్తి కేవలం ఫ్యాషన్ అది. కాబట్టి నాకు ఎలాంటి అసంతృప్తి అనేది లేదు. ఓకే సార్, కేసీఆర్ గారు మిమ్మల్ని స్వయంగా ఇన్వైట్ చేశారు కదా 2001లోనే. ఇప్పుడు అదే కేసీఆర్ గారు హ్యాట్రిక్ కళగానే మిగిలిపోయింది. సో మీరేమైనా స్పందించాలనుకుంటున్నారా? కేసీఆర్ యొక్క నైజం నాకే కాదు, చాలామంది ఆ రోజు ఉద్యమంలో ఉన్నటువంటి చాలా వ్యక్తులు ఎలా మోసపోయారో అందరికీ తెలుసు. దాంట్లో కోదండరామ్ గారు లాంటి వాడు ఎంత నష్టపోయాడో మనం ప్రత్యక్షంగా చూసాం. మిలియన్ మార్చి నడిపినటువంటి మహానుభావుడు ఈయన పోయి మంచం ఎక్కి పండుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటర్ కాని పరిస్థితి ఉంటే, మిలియన్ మార్చి లాంటి నడిపి పవర్లోకి తెచ్చినటువంటి మేధావి ఇల్లు పగలగొట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేసి అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుంటే, అలాంటి వ్యక్తి ఇంకా మూడోసారి ఎలా ముఖ్యమంత్రి అవుతాడు? ఆయన హ్యాట్రిక్ ఎలా చేస్తాడు? ఇదంతా నివురు గప్పిన డిప్పు లాంటి అపోజిషన్. అది గలం మీరు కంఠం బంధించిన కొద్దీ తిరగబడుతుంది. ఆ విధంగా అణిచివేస్తే స్ప్రింగ్ ఎలా తన్నుకొని వస్తుందో, పెళ్ళుబుకినటువంటి ఈ నిరాశ నిస్పృహలు కేసీఆర్ పతనానికి నాంది అయి మూడోసారి హ్యాట్రిక్ కొట్టకుండా ఆపగలిగాయి. ఓకే, కానీ కేసీఆర్ కోసం మీరు బెయిల్ ఇప్పించిందంట ఇక్కడ ఖమ్మం జిల్లాలో, వాస్తవమా? ఆ రోజు కేసీఆర్ గారికి బెయిల్ ఇప్పించడమే కాదు, బెయిల్ ఇప్పించిన దాంట్లో నేను ఒక న్యాయవాదిని. ఆయనకు ములాఖత్తు కావాలి అని చెప్తే కూడా జైలర్ తోటి మాట్లాడి కొంతమంది ఆయన మనుషుల్ని ములాఖత్ ఇప్పించిన వాటిలలో కూడా నేను ఉన్నా. ఓకే సార్, యాక్చువల్లీ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి సార్? ఎందుకంటే ఉద్యమంలో మీరు పార్టిసిపేట్ అవుతూనే మీ మీద కేసు కూడా పడ్డదంట. అది ఏ సందర్భంలో పడ్డది, ఎక్కడ పడ్డది, దాని గురించి ఏం చెప్తారు? ఉద్యమంలో ప్రతిరోజు మీకు అందరికీ తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలిసిందో తెలియదో కానీ
జిల్లా కోర్టులో ప్రతిరోజు జయహే తెలంగాణ పాటతోటి మేము ఆ రోజు ఉద్యమం ప్రతిరోజు స్టార్ట్ చేశాం. అందశ్రీ రాసినటువంటి పాటని. ఆ ఉద్యమంలో నా పాత్ర నేను సమర్థవంతంగానే పోషించి ఆర్థికంగా అనేక విషయాల్లో చోదోడు వాడుగా నిలబడి, మా న్యాయవాదులు ఈవెన్ ఢిల్లీకి 100 మంది వెళ్తే వాళ్ళందరికీ వ్యయ ప్రయాసలు వదిలించి అక్కడ అకామిడేట్ చేయించి అన్ని విధాలుగా ఆదుకొని సక్సెస్ఫుల్ ధర్నా చేయించిన వాళ్ళు నేను. అదేవిధంగా నీటి కోసం మున్సిపల్ కార్పొరేషన్ ముందు ధర్నా చేస్తే నేను ముందుండి నడిపితే నన్ను మొదటి ముద్దాయిగా, నేను అంత పెద్ద అడ్వకేట్ అయినప్పటికీ కూడా నా మీద కేసు పెట్టి నన్ను బదనాం చేసే పరిస్థితి ఆనాడు ప్రభుత్వం చేసింది. అయినా కూడా ఎన్ని కేసులకు కూడా మనం విరవలేదు, ధైర్యంగా ముందుకు నడిపించాం ఉద్యమాన్ని. ఆ రోజు ఈవెన్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బస్సు యాత్ర పెట్టారు తెలంగాణ కోసం. మీ అందరికి గుర్తుందో లేదో. ఖమ్మం వచ్చినప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని సాదరంగా ఆహ్వానించి దండలేసిన వ్యక్తిని నేను. కాబట్టి ఉద్యమంలో నాకు విడదీయరాని అనుబంధం ఉంది, ఉద్యమం అంటే ఆపేక్ష ఉంది. కాబట్టి ప్రతి అడుగులో ఆ ఉద్యమం బాట నడిచాం. కాకపోతే ఈ 10 సంవత్సరాలు అస్తవ్యస్తం చేశారు, ఈ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. ఓకే సార్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీరు ఒక బుక్ను సైతం ఆవిష్కరించినట్టు కొంత వినికిడి. సార్, వాస్తవానికి ఆ బుక్లో ఏముంది, దాన్ని ఎప్పుడు ఆవిష్కరించిల్లు, దాని సారాంశం గురించి ఏం చెప్తారు? వాస్తవంగా ఆ బుక్కు నేను ప్రింట్ చేయటానికి కానీ టైప్ చేయించడానికి కానీ నాకు స్ఫూర్తి ఎవరంటే స్వర్గీయ నారాయణ రెడ్డి గారు అని ఎక్స్ ఎంపీ గారు. వారు ఒక బుక్ తయారు చేశారు. ఆ బుక్కుని ఇంకా సమగ్రంగా వెలుగులోకి తేవడం కోసం నేను శ్రమించి, నేను ఒక బుక్ లాగా అసలు తెలంగాణ ఆకాంక్ష ఏంటి, ఎందుకోసం ఈ ఆకాంక్ష, ఈ పోరాటాలు జరుగుతున్నాయని దాని మీద ఒక సమగ్రమైనటువంటి చిన్న బుక్లెట్ తయారు చేసి రిలీజ్ చేశాను. అది 2002-2003 సంవత్సరాల్లో చేసి ఉంటాను. ఓకే సార్, ఇక్కడ ధరణిలో చాలా లోపాలు ఉన్నాయి, దాన్ని సవరించాలి, దాని ప్లేస్లో భూమాతని మేము ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి మీ ప్రభుత్వము ఇప్పుడు ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి. ఒక లీగల్ అడ్వైజర్గా మీ వర్షన్ ఏంటి దీనిపైన? ధరణి అనేది తెలంగాణ రైతుల పాలిటి ఒక శాపం. ధరణి అనేది నిజంగా పేరుకు చక్కగా కనపడేదే కానీ దాంట్లో రెవెన్యూ శాఖ అక్రమార్కులకు ఒక స్వర్గధామం. అది ఒక్కొక్క రెవెన్యూ అధికారి, అది కేసీఆర్ గారికి తెలుసు. కేసీఆర్ గారు మొట్టమొదటి 5 years తర్వాత ఒక రివ్యూలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు అగ్రికల్చర్ రెవెన్యూ మినిస్టర్గా ఉన్న రోజుల్లో కలెక్టర్లను పిలిచి ధరణిలో చేస్తున్నటువంటి మోసాల్ని ఎలుగెత్తి చాటిన వ్యక్తి కూడా కేసీఆర్ గారే. తెలుసు ఆయనకు. ఇన్ని మోసాలు జరిగి రెవెన్యూ వాళ్ళు పీడించి సంపాదిస్తున్న విషయం తెలిసి కూడా చూసి చూడనట్టు ఇది. ఎంతమంది ఆ రోజు అసైన్మెంట్ ల్యాండ్లని, ఇంకో ల్యాండ్లని ధరణి పేరుతోటి ఎప్పుడో 1954 ఫస్లీ నుంచి రికార్డ్ అయినటువంటి అనుభవదారుల కాలము తీసేసి 2016-17లో కంప్యూటరైజేషన్ పేరుతోటి మాయ చేసి ధరణిలో ఎంతోమంది, ఎన్ని వేల ఎకరాలు ఈరోజు చెప్పుకుంటూ పోతే ఖమ్మంలో డిక్లేర్ చేసినటువంటి ల్యాండ్ సీలింగ్ ల్యాండ్లను కూడా ధరణి పేరుతోటి అక్రమార్కులు కాజేసినటువంటి వివరాలు అనేకం ఉన్నాయి. అవి కేసులు నడుస్తున్నాయి. చిన్న ఎగ్జాంపుల్, రాష్ట్రంలో 4000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ని కబ్జా చేయడానికి కోర్టుల్నే నమ్మించి అక్రమార్గాల ధరణిలో పాస్బుక్లు ఎప్పికిచ్చున్నటువంటి చరిత్ర ధరణి చరిత్ర, కేసీఆర్ కుటుంబం చరిత్ర. ఇది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. కాబట్టే ఆనాడు ధైర్యంగా రేవంత్ రెడ్డి గారు మేము వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తాము అన్నారు. ఖచ్చితంగా వేయాల్సిందే. అది భూమాత అనేది
భూమికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని ఈరోజు రేపు 28 నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు గ్రామ సభలు పెట్టేదే దానికోసం. భూమికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆ శాఖను కూడా అదృష్టవశాత్తు ఎలాంటి రాజకీయ కరప్షన్కు అవకాశం లేనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ శాఖను నిర్వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ లొసుగులన్నీ బయటపెట్టి అక్రమార్కుల్ని తరిమి కొట్టి ఆ భూమిని ఎవరికైతే చెందాలనో వారికి చెందేటట్టుగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, ఒక సీనియర్ లీడర్గా మీ మనసులోని మాట ఏంటి సార్? ఫైనల్ వన్, ఇక దీంతో కన్క్లూడ్ ఇచ్చేద్దాం. ఫైనల్లీ మీ మనసులోని మాట సీనియర్ లీడర్గా, అది ఏదైనా సరే మీ ఇష్టం. ఇంకా ఒక బాధ్యత గల వ్యక్తిగా, సీనియర్ కంటే కూడా ఈ స్వరాష్ట్రం బాగుపడాలని చెప్పి ఏ నిధులు, నియామకాలు, నీళ్లు అనే 3 నినాదాలతోటి ఈ రాష్ట్రం ఏర్పడ్డదో, నీళ్లు కాళేశ్వరంతో కొట్టకపోయినాయి, నియామకాలు ఇంటికే పరిమితమైనాయి, నిధులు ఆ కుటుంబానికే పరిమితమైనాయి. కాబట్టి అలా కాకుండా ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఒక రాడికల్ చేంజెస్ ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీ గత కొన్ని రోజుల్లోనే కనపడుతుంది. ఉడుకు రక్తం ఉరకలేస్తూ ప్రజాపాలన సాగిస్తూ అధికారులని అవసరమైతే మీకు చేత కాకపోతే మీ పద్ధతి మార్చుకొని వెళ్ళిపోమన్న ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రం బాగుపడుతుందని, నిరుద్యోగులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, అన్ని వర్గాలు సంతృప్తిగా ఉండేటట్టు పాలన సాగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఓకే సార్, ఇంకో క్వశ్చన్. యాక్చువల్లీ పార్లమెంట్ ఎలక్షన్ బరిలో మీరేమైనా దిగాలనుకుంటున్నారా? ఇప్పుడు అట్లాంటి ఆశ కానీ ఆలోచన కానీ లేదు. పార్లమెంటు పోటీ చేసే ఆశ కానీ ఆలోచన కానీ లేదు. పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారికి సంపూర్ణ మద్దతు ఇస్తాం. ఓకే, ఇంకేమైనా ఉందా సార్? చెప్పున దగ్గర ఇంకేమైనా ఉందా, లేకుంటే కన్క్లూడ్ ఇచ్చేసేనా? మరొక్కసారి మీ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చాలా సుదినం. క్రిస్టమస్ వేడుకల్లో ఉన్నటువంటి అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. రైట్, సో చూశారు కదండి, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరియు ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.